పుట్టిలో బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా 3 యుద్ధ నౌకలను జాతికి అంకితం చేయనున్నారు. రక్షణ తయారీ, సముద్ర భద్రతలో గ్లోబల్ లీడర్గా ఎదగాలనే భారతదేశ కలను సాకారం చేయడంలో ఒక ముఖ్యమైన ముందడుగు వేశారు. ఈ నేపథ్యంలో 3 ప్రధాన నౌకాదళ యుద్ధాలను కూడా ఐఎన్సి సూరత్, అదేవిధంగా ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ వాక్షీలను దేశానికి అంకితం చేయడం, రక్షణ తయారీ, సముద్ర భద్రతలో గ్లోబల్ లీడర్గా ఎదగాలనే భారతదేశ కలను కూడా సాకారం చేయనున్నారు ప్రధాని మోదీ. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఐఎన్సి నీలగిరి 17 ఇయర్స్ స్టెల్త్ ఫ్రిగేట్ ప్రాజెక్టు మొదటి నౌక. దీనిని ఇండియన్ నేవీకి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించింది. ఇక దీని సామర్థ్యం సముద్రంలో ఎక్కువసేపు ఉండటంగా కనిపిస్తూ ఉంది. అలాగే ఇందులో అధునాతన టెక్నాలజీలతో రూపొందించారు. ఇది తరువాతి తరం స్వదేశీ యుద్ధ నౌకలను సూచిస్తుంది. ఐఎన్సి సూరత్తో 15 B క్లాసు గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ప్రాజెక్టులో 4వ చివరి నౌక ఇది. ఇక ఇది ప్రపంచంలోని అతిపెద్ద, అత్యంత అధునాతన డిస్ట్రాయర్లలో ఒకటి. ఇది 75% కూడా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. ఇందులో అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్ ప్యాకేజీలు, అధునాతన నెట్వర్క్ సెంట్రిక్ సామర్థ్యాలు ఉన్నాయి. ఐఎన్సి వాక్షీరు P-75 స్కార్పెండ్ ప్రాజెక్టు 6వ చివరి జలాంతర్గామిగా చెప్తారు దీన్ని. ఇక జలాంతర్గామిగా నిర్మాణంలో భారతదేశం పెరుగుతున్న నైపుణ్యానికి ఐఎన్సి వాక్షీర్ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇది ఫ్రెంచ్ నావల్ గ్రూప్ సహకారంతో నిర్మించినట్లుగా తెలుస్తూ ఉంది. బ్రేకింగ్ చూసిన ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ మహారాష్ట్రలో పర్యటించనున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈ పర్యటనలో భాగంగా 3 యుద్ధ నౌకలను జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోదీ. ఇక రక్షణ తయారీ, సముద్ర భద్రతలో గ్లోబల్ లీడర్గా ఎదగాలనే భారతదేశ కలను సాకారం చేయడంలో ఒక ముఖ్యమైన ముందడుగుని వేశారు. ఈ నేపథ్యంలో 3 ప్రధాన
నౌకాదళ యుద్ధాలను కూడా ఐఎన్సి సూరత్, ఐఎన్సి నీలగిరి, ఐఎన్సి వాక్షీలను దేశానికి అంకితం చేయడం, రక్షణ తయారీ, సముద్ర భద్రతలో గ్లోబల్ లీడర్గా ఎదగాలనే భారతదేశ కలను సాకారం చేయనున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇక ఐఎన్సి నీలగిరి 17 ఇయర్స్ స్టెల్త్ ఫిగ్రేట్ ప్రాజెక్టు మొదటి నౌక. దీనిని ఇండియన్ నేవీకి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించింది. దీని సామర్థ్యం సముద్రంలో ఎక్కువసేపు ఉండడం, అలాగే ఇందులో అధునాతన టెక్నాలజీతో రూపొందించారు. ఇది తర్వాతి తరపు స్వదేశీ యుద్ధ నౌకలను కూడా సూచిస్తుంది. ఐఎన్సి సూరత్ 15B క్లాస్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ప్రాజెక్టులలో 4వ చివరి నౌక. ఇది ప్రపంచంలో అతిపెద్ద, అత్యంత అధునాతన డిస్ట్రాయర్లలో ఒకటి. ఇది 75% కూడా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. ఇక ఇందులో అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్ ప్యాకేజీలు, అధునాతన నెట్వర్క్, సెంట్రిక్ సామర్థ్యాలు ఉన్నాయి. ఇక ఐఎన్సి వాక్షీరు P-75 స్పార్ఫెన్ ప్రాజెక్టు 6వ మరియు చివరి జలాంతర్గామి. ఇక జలాంతర్గామి నిర్మాణంలో భారతదేశం పెరుగుతున్న నైపుణ్యానికి ఐఎన్సి వాక్షీర్ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇది ఫ్రెంచ్ నావల్ గ్రూప్ సహకారంతో నిర్మించినట్లుగా తెలుస్తూ ఉంది.